ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము. సంజయ ఉవాచ. సంజయుడు ధృతరాష్ట్రునితో పలికెను. జాలి దుఃఖము కంటతడితో ఉన్న అర్జునుడిని చూసి శ్రీకృష్ణుడు ఇలా పలికెను. ఓ అర్జున, ఇంత కీలకమైన సమయంలో నీవు శోకంతో నిండిన హృదయంతో ఎలా ఉండగలుగుతున్నావు? జీవితం యొక్క ప్రాముఖ్యము అర్థము చేసుకున్న వ్యక్తికి ఇది తగదు. ఇది సానుకూల ఫలితాలకు దారితీయదు, బదులుగా అవమానాన్ని తెస్తుంది. ఓ అర్జున, పిరికితనంతో అధైర్యపడకు. నీకిది మంచిది కాదు. మనోదౌర్బల్యం వీడి యథార్థానికి సిద్ధంగా ఉండు. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణునితో ఇలా పలికెను. ఓ మధుసూదన, ఈ యుద్ధమునందు పూజ్యులైన భీష్మ పితామహులను, ద్రోణాచార్యులను బాణాలతో ఎలా ఎదుర్కొనగలను? నా గురువులైన మహానుభావులను చంపడం కంటే బిచ్చం ఎత్తుకుని బ్రతకడం మేలు. వీరిని సంహరించి రక్తసిక్తమైన భోగభాగ్యాలు ఎలా అనుభవించగలను కృష్ణ? ఈ యుద్ధమునందు ఎవరికి విజయం వరుస్తుంది అనేది తెలియదు. అలానే యుద్ధం యొక్క ఏ ఫలితము మంచిది అనేది కూడా తెలియదు. ధృతరాష్ట్ర కుమారుల్లోని పాటు మన ఆత్మీయులు కౌరవపక్షమునే యుద్ధము చేయుటకు సిద్ధముగా ఉన్నారు. ఆత్మీయులనే మమకార దోషంతో నేను అంతర్గత ప్రశాంతతలను కోల్పోయి ధర్మ అధర్మములను, తప్పు ఒప్పులను గుర్తించలేకపోతున్నాను. ఈ పరిస్థితి నాకు ఏది మంచిదో ఏది చెడో తెలియక నిన్ను అడుగుతున్నాను. నేను మీ శరణు పొందిన శిష్యుడను. దయచేసి నన్ను ఉత్తమ దిశలో నడిపించండి. నాకు ఉపదేశము చేయండి. ఈ దుఃఖము నన్ను దహించి వేయుచున్నది. దీన్ని పోగొట్టే ఉపాయము నాకు తెలియడం లేదు. నేను ఈ భూమి మీద అనుకూలమైన రాజ్యాన్ని సంపాదించిన, లేదా దేవతలకు సమానమైన అధికారాన్ని సంపాదించిన, నేను ఇంకా ఈ దుఃఖాన్ని తగ్గించుకోలేను. సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా పలికెను. అలా పలికిన అర్జునుడు శ్రీకృష్ణునితో, గోవిందా, నేను ఈ యుద్ధము చేయలేను అని చెప్పి మౌనంగా ఉండిపోయాడు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, 2 సేనల మధ్య దుఃఖంతో నిలబడి అర్జునుడిని చూసి శ్రీకృష్ణుడు నవ్వుచూ ఇలా పలికెను. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా పలికెను. ఓ అర్జున, దుఃఖించని వారి కోసం దుఃఖిస్తున్నావు. అంతేకాకుండా మహాజ్ఞానిలా మాట్లాడుతున్నావు. మరణించిన వారి గురించి కానీ, అలాగే బ్రతుకున్న వాళ్ళ గురించి కానీ జ్ఞానులు దుఃఖించరు. నీవు, నేను మరియు ఈ రాజులందరూ గతంలో ఉన్నాము. ఇక ముందు భవిష్యత్తులో కూడా ఉంటాము. ఎవరైతే శరీరంలో ఉన్న జీవాత్మ బాల్యం, యవ్వనం మరియు వృద్ధాప్యం వంటి దశల ద్వారా పరివర్తన చెందుతుందో, అదేవిధంగా మరణానంతరము ఆత్మ మరొక శరీరమును పొందును. ఈ విషయము తెలిసిన ధీరుడు జీవన మార్పుల గురించి దుఃఖించడు. ఓ కుంతిపుత్ర, సుఖదుఖాలు అనేవి మారుతున్న కాలాలైన ఎండాకాలం మరియు చలికాలం తాత్కాలికమైనవి కనుక ఓ భరత వంశీయుడా, ఆ బాధలను ఓర్చుకొనుము. ఓ అర్జున, సుఖదుఖాలు రెండింటినీ సమాన భావంతో చూసిన వాడే ధీరుడు. అలాంటి ధీరుడే ముక్తికి అర్హుడు అవుతాడు. ఓ అర్జున, అశాశ్వతమైనది ఎప్పటికీ ఉండదు, శాశ్వతమైనది ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ భావాల సారాంశాన్ని లోతుగా పరిశోధించిన పండితులు ఈ సత్యాన్ని ధృవీకరించారు. ఓ అర్జున, శరీరంలోని ఆత్మను నాశనం చేయలేమని తెలుసుకోనము. ఈ విశ్వమంతా నిండి ఉన్న శాశ్వతమైన ఆత్మను ఎవరూ నాశనం చేయలేరు. అర్జున, నాశనం లేని ఆత్మను, ఈ భౌతిక రూపమైన శరీరము శాశ్వతం కాదు.
ఆత్మ ఒక్కటే శాశ్వతము కనుక ఒక ఓ భరత వీర యుద్ధము చేయుము. అర్జున, ఆత్మ ఇతరులను చంపుతుందని లేదా ఆత్మ ఇతరులచే చంపబడుతుందని నమ్మేవారు ఇద్దరు అజ్ఞానులే. వాస్తవానికి ఆత్మ ఎవరిని చంపదు, మరియు ఎవరి చేత చంపబడదు. ఇది తెలుసుకో అర్జున. అర్జున, ఆత్మ కాలాతీతమైనది మరియు నాశనం చేయలేనిది. జీవన మరణాలచే ప్రభావితము కాదు. భౌతిక శరీరము చనిపోయినప్పుడు కూడా ఆత్మ చచ్చిపోకుండా ఉంటుంది. ఓ అర్జున, ఆత్మ శాశ్వతమైనది, నాశనం చేయలేనిది, పుట్టుక లేనిది మరియు మార్పు లేనిది అని అర్థం చేసుకున్న వ్యక్తి ఎలా చంపగలడు? ఇతరులను ఎలా చంపించగలడు? అర్జున, ఎవరైతే మానవుడు పాత బట్టలను వదిలి కొత్త వస్త్రాల్ని ధరించునో, అలాగే మరణం తర్వాత ఆత్మ పాత శరీరము విడిచిపెట్టి కొత్త శరీరము పొందుతుంది. అర్జున, ఈ ఆత్మను ఆయుధాలు ముక్కలుగా నరకలేవు. అది కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి ఎండబెట్టలేదు. ఆత్మ నాశనం చేయలేనిది, నీటితో పోలేనిది, అగ్నికి కాలలేనిది, ఎండించబడుటకు సాధ్యము కానిది. ఆత్మ నిత్యమైనది, సర్వవ్యాప్తి చెందినది, మార్పు లేనిది, స్థిరమైనది మరియు సనాతనమైనది. ఆత్మ కనిపించనిది, ఊహకి అందనిది మరియు మార్పు లేనిది. ఆత్మ గురించి ఈ విషయము తెలుసుకొనినా నీవు దేహం కోసము దుఃఖించిన అవసరము లేదు. ఓ అర్జున, శరీరంతో పాటు ఆత్మకు కూడా చావు పుట్టుకలు ఉంటాయని నీవు భావిస్తున్నప్పటికీ దీనికి నీవు దుఃఖించుట తగదు. పుట్టిన వారికి మరణము తప్పదు, మరణించిన వారందరికీ పునర్జన్మ తప్పదు. కనుక ఈ అనివార్య వాస్తవికత గురించి దుఃఖించుట తగదు అర్జున. ఓ భరతవంశీయుడా, పుట్టుకకు ముందు కానీ లేదా మరణం తర్వాత కానీ శరీరం యొక్క స్థితి ఏమిటన్నది తెలియదు. వీటి మధ్య కాలంలో ఉన్న ప్రస్తుత స్థితి మాత్రమే మనకు తెలుసు. అటువంటి శరీరం గురించి శోకించుట ఎందుకు అర్జున? కొందరు ఆత్మను ఆశ్చర్యంగా చూస్తారు, ఇంకొందరు ఆత్మ గురించి ఆశ్చర్యంగా మాట్లాడతారు. మరికొందరు ఆత్మ గురించి ఆశ్చర్యంగా వింటారు. విన్న తర్వాత కూడా ఈ ఆత్మ యొక్క పూర్తి విశేషాలు ఎవరూ అర్థం చేసుకోలేరు అర్జున. ఓ అర్జున, ప్రతి ఒక్కరి శరీరమునందు ఉండే ఆత్మ శాశ్వతమైనది మరియు చావులేనిది. అందుచేత నీవు ప్రాణుల గురించి దుఃఖించవలసిన అవసరం లేదు. నీ స్వధర్మమును చూసినను నీవు దుఃఖించవలసిన అవసరం లేదు. ఎందుకంటే క్షత్రియుడికి ధర్మ యుద్ధానికి మించిన కర్తవ్యం మరొకటి లేదు అర్జున. ఓ పార్థ, ఎంతో పుణ్యము చేసుకున్న క్షత్రియులకు మాత్రమే ఇలాంటి యుద్ధావకాశము కలుగుతుంది. అలాంటి సంగ్రామం వలన నీకు స్వర్గమునకు ద్వారములు తెలుసుకోబోతున్నాయి. అందుచేత నీవు ఒకవేళ ఈ యుద్ధాన్ని చేయలేకపోతే అప్పుడు నీ స్వధర్మమును పాటించని పాపము పొందడమే కాక యోధుడిగా నీ కీర్తి కూడా కోల్పోతావు అర్జున. అర్జున, యుద్ధం చేయకపోతే ప్రజలు నీ అపకీర్తి గురించి చిరకాలం చెప్పుకుంటారు. గౌరవం ఉన్న వ్యక్తికి అపకీర్తి అనేది మరణం కంటే దారుణమైనది. అర్జున, మహావీరులందరూ నీవు భయం చేతనే యుద్ధరంగం నుండి పారిపోయావనుకుంటారు. ఇంతకు ముందు వరకు నిన్ను గౌరవించిన వారందరూ ఇక నుండి చులకనగా చూస్తారు. అర్జున, నీ శత్రువులు నీ సామర్థ్యాన్ని నిందిస్తూ అనని మాటలతో అవమానిస్తారు. ఇంతకంటే బాధ కలిగించేది ఏముంటుంది?
ఓ అర్జున, ఈ యుద్ధంలో నీవు చనిపోతే స్వర్గప్రాప్తి పొందుతావు లేదా విజయం సాధిస్తావు. ఈ భూమండలంపై రాజ్యభోగాలు అనుభవిస్తావు. కాబట్టి కృతనిశ్చయంతో యుద్ధానికి సిద్ధం కమ్ము. అర్జున, సుఖదుఖాలను, లాభనష్టాలను మరియు జయ అపజయాలను సమానంగా భావించి బాధ్యతగా యుద్ధము చేయుము. ఈ విధంగా చేసినచో నీకు ఎలాంటి పాపము తగులదు. ఓ పార్థ, ఇంతవరకు నేను సాంఖ్యము అనగా ఆత్మతత్వము గురించి వివరించాను. ఇప్పుడు కర్మయోగం గురించి వివరిస్తాను, వినుము. ఇది గ్రహించి పాటించినచో నీవు కర్మబంధముల నుండి విముక్తి పొందగలుగుతావు అర్జున. కర్మయోగము. ఈ కర్మయోగమునందు నష్టం కాని హాని కాని లేదు. ఈ కర్మయోగము కొద్దిగా పాటించినా అది సంసారము అనే భయము నుండి కాపాడుతుంది. ఓ కురునందన, నిశ్చయాత్మక బుద్ధి కలిగిన వారి మనస్సు స్థిరంగా ఒకే విధంగా ఉంటుంది. కానీ స్థిరమైన సంకల్పం లేని వారి బుద్ధి అనేక విధములుగా ఉంటుంది. అర్జున, పరిమితమైన జ్ఞానం కలిగిన అవివేకులు వేదాల్లో చెప్పబడిన స్వర్గము మరియు సకామ కర్మల యందు ఆకర్షించబడుదురు. స్వర్గమే గొప్పదని, దానికి మించినది మరొకటి లేదని వాదిస్తూ ఉంటారు. ఈ అవివేకులు ఇంద్రియ సుఖములపై ఆసక్తితో స్వర్గప్రాప్తి పొందదలచి వారు ఉత్తమ జన్మము, భోగములు, సంపదలు ఇచ్చినట్టి పలు విధములైన కర్మలను గురించి చెబుతూ ఉంటారు. భోగములు మరియు సంపదపై ఆసక్తి ఉన్నవారు ఈ అవివేకులు చెప్పిన విశేషములకు ఆకర్షితులై కొందరు మంచి బుద్ధిని వదులుకుంటారు. అలాంటి వారిలో స్థిరమైన నిశ్చయాత్మకమైన బుద్ధి కలగదు. ఓ అర్జున, వేదాలు త్రిగుణములైన సత్వ, రజస్సు మరియు తపస్సు గురించి వివరించును. నీవు ఈ త్రిగుణములను విడిచిపెట్టి సుఖదుఖములైన ద్వంద్వములు లేనివాడివై మరియు యోగక్షేమముల గురించి ఆలోచించకుండా సత్వగుణంతో ఆత్మయందు స్థితుడవు కమ్ము. నది నుండి నీటిని తెచ్చుకునేవారు బావికి ఎలా ప్రాముఖ్యత ఇవ్వరో అదే విధంగా బ్రహ్మజ్ఞానులు ప్రతిఫలం పొందాలనే ఆశతో వేద కర్మలకు ప్రాధాన్యత ఇవ్వరు. అర్జున, కర్మము చేయుటకే నీకు అధికారము కలదు, కానీ వాటి ఫలము అందుకునే అధికారము నీకు లేదు. నీవే కర్మ ఫలము కంటే కారణము అని ఎప్పుడు భావించకు మరియు ప్రతిఫలము ఆశించి కర్మలు చేయకు. అలాగని నీవు చేయవలసిన కర్మలు మానేయాలని అనుకోకు. ఓ ధనుంజయ, జయాపజయములకు ఆసక్తి విడిచి నీవు సమభావంతో కర్తవ్యాన్ని నిర్వర్తించుము. ఈ సమతత్వ భావమునే యోగము అని కూడా అంటారు. ఓ ధనుంజయ, సమతత్వ బుద్ధితో చేసే నిష్క్రామ కర్మలు కన్నా ప్రతిఫలాన్ని ఆశించి చేసే కర్మలు ఎంతో హీనమైనవి. అందువల్ల నీవు సమబుద్ధిని ఆశ్రయించు. ఫలితములను ఆశించి కర్మలు చేసేవారు దీనులు, అల్పులు. ఈ విషయం తెలుసుకో అర్జున. సమతత్వ బుద్ధితో కర్మలు ఆచరించేవారు ఈ లోకమునందే అనగా ఈ జన్మలోనే పుణ్య పాపములను రెండింటిని విడిచిపెట్టెదరు. అందుచేత ప్రతిభతో పనిచేయడం అనే యోగము కొరకు ప్రయత్నించుము. సమతత్వ బుద్ధి కలిగిన జ్ఞానులు జన్మబంధాలైన జన్మ మరణ చక్రములోని కర్మ ఫలములను విడిచిపెట్టి దుఃఖము లేని మోక్షము పొందుతున్నారు. నీ బుద్ధి మోహమనే ఊపు నుండి బయటపడినప్పుడు నీవు వినవలసిన ఇహ పరలోక భోగములందు నీకు విరక్తి కలుగుతుంది. వేదముల యందు చెప్పబడిన కామ్య కర్మలచే
ప్రభావితము కాకుండా నీ యొక్క బుద్ధి భగవంతుని యందు స్థిరముగా ఉంచినచో అప్పుడు నీవు యోగము పొందగలవు. ఇప్పుడు అర్జునుడు శ్రీకృష్ణునితో ఇలా పలికెను, ఓ కేశవ, సమత్వ బుద్ధి కలిగిన స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలేమిటి? అతడు ఎలా మాట్లాడును, ఎలా కూర్చుండును, ఎలా నడుచును? ఓ పార్థ, ఇంద్రియములను తృప్తి కలిగించు సర్వ కోరికలను మరియు స్వార్థ ప్రయోజనాలను విడిచిపెట్టి శుద్ధమైన మనస్సుతో ఆత్మను చేసుకోవడంలో సంతృప్తిని పొందగలిగిన వాడు స్థితప్రజ్ఞుడని పిలువబడతాడు అర్జున అని శ్రీకృష్ణుడు సమాధానం చెప్పాను. శ్రీకృష్ణుడు అర్జునునితో దుఃఖములయందు కృంగనివాడు, సుఖములయందు కోరిక లేనివాడు, మమకారము, భయము మరియు కోపాన్ని వదిలి స్థిరమైన మనసు కలిగిన వ్యక్తిని స్థితప్రజ్ఞుడు అని అంటారు. ఎవరైతే దేని యందును మమకారం పొందడో, వాటి వల్ల కలిగే శుభానికి ఆనందించడో, అశుభానికి నిరుత్సాహపడడో అలాంటి వ్యక్తి జ్ఞానమే స్థిరమైనది, అతడే స్థితప్రజ్ఞుడవుతాడు. తాబేలు తన అవయములను లోపలికి ముడుచుకున్నట్లే ఇంద్రియాలను ప్రాపంచిక సుఖాల నుండి మరలించువాడు అంతర్గత స్థిరత్వాన్ని మరియు జ్ఞానాన్ని పొందగలుగుతాడు. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణునితో ఇలా పలికెను, జీవులు తమ ఇంద్రియములకు తృప్తి కలిగించు భోగముల నుండి దూరం అవుతున్నారని, ఇంద్రియ విషయముల మీద రుచి నశించడం లేదు. నిజమైన ఆత్మదర్శనంతో ఆ రుచి కూడా తొలగిపోవును. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుతో ఇలా అనెను, ఓ కుంతిపుత్రుడా, ఇంద్రియములు ఎంతో శక్తి గలవని, ఆత్మజ్ఞానము కలిగి విషయం సుఖముల పైన నిగ్రహంగా ఉండేందుకు అమితంగా ప్రయత్నించే పండితుడి మనస్సుని కూడా ఇంద్రియములు వైపు బలవంతంగా లాక్కొని పోగలవు. దానికి సమాధానం శ్రీకృష్ణుడు అర్జునుతో ఇలా అనెను, ఎవరైతే తమ ఇంద్రియములపై పట్టును కలిగి ఉంటారో మరియు మనస్సును నాయందే స్థిరముగా ఉంచుతారో వారి పరిపూర్ణ జ్ఞానము సుస్థిరమవుతుంది. అర్జున, భౌతిక వాంఛల గురించి ఆలోచించినప్పుడు మానవునికి వాటి పట్ల ఆసక్తి కలుగుతుంది, అది సహజము. అటువంటి ఆసక్తి నుండి కోరికలు కలుగును. ఆ కోరికలు తీరినప్పుడు క్రోధం కలుగుతుంది. క్రోధం వలన వ్యామోహము కలుగును. దాని వలన స్మృతి అంటే జ్ఞాపక శక్తి నశిస్తుంది. స్మృతి నశించడం వలన బుద్ధి అంటే తెలివి నశిస్తుంది. బుద్ధి నశించినప్పుడు మానవుడు పతనమవుతాడు. ఇంద్రియ సుఖాలు అనుభవిస్తూ కూడా మనస్సును నిగ్రహించినవాడు మరియు రాగద్వేషమును జయించినవాడు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాడు. నిర్మలమైన మనస్సు కలిగిన వారికి అన్ని దుఃఖాలు నశిస్తాయి. స్వచ్ఛమైన మనస్సు ఉన్న వారికి బుద్ధి స్థిరంగా ఉంటుంది. భగవంతుని యందు ధ్యాస లేని వారికి స్థిరమైన బుద్ధి కలగదు. అలాంటి వారికి శాంతి ఉండదు. మనశ్శాంతి లేని వారికి సుఖము ఎట్లు కలుగుతుంది? ఎలాగైతే నీటి మీద బలమైన గాలికి పడవ దాని దిశ నుండి పక్కకు నెట్టివేయబడునో, అలాగే ఇంద్రియ సుఖముల యందు మనస్సు కేంద్రీకృతమైనచో అతని బుద్ధి హరించి వేస్తుంది. కనుక అర్జున, ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని ప్రాపంచిక సుఖాలకు దూరంగా ఉండి స్థిరమైన మనస్సును సాధించిన వాడు స్థితప్రజ్ఞుడు అవుతాడు. ఏదైతే సర్వజీవులకు రాత్రియో అది ఆత్మ నిగ్రహమును కలిగిన మునికి మేల్కొని ఉండు సమయము. అలాగే సమస్త ప్రాణులకు ఏది మేల్కొని ఉండు సమయము అది ఆత్మనిష్ట కలిగిన మునికి రాత్రి అవుతుంది. నిరంతరము అనేక నదులు సముద్రములో కలుస్తున్నాయో కూడా
ఎవరైతే కూడా ఎలాగైతే సముద్రం ప్రశాంతంగా ఉంటుందో అలాగే తమ చుట్టూ ఎన్నో ప్రాపంచిక సుఖములు ఉన్నప్పటికీ నిగ్రహము కలిగిన వాడు శాంతిని పొందుతాడు. భోగములకు బానిస అయిన వాడికి మోక్షము లభించదు. ఎవరైతే ఇంద్రియ సుఖములకు సంబంధించిన కోరికలను విడిచిపెట్టి అత్యాస, అహంకారం, మమకారం లేకుండా ఉంటాడో అట్టి వానికి నిజమైన శాంతి లభిస్తుంది. ఓ పార్థ, ఒకసారి బ్రహ్మజ్ఞానము పొందిన వ్యక్తి తరువాత మళ్ళీ మోహితుడు కాడు. మరణ సమయంలో కూడా వివేకంతో స్థిరమైన బుద్ధి కలిగిన జనన మరణ చక్రము నుండి విముక్తి పొంది భగవంతుని దివ్యక్షేత్రానికి చేరుకుంటాడు అని శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశించెను. దీనితో సాంఖ్యయోగము అంటే 2వ అధ్యాయము సమాప్తము.